వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 18వ తేదీ ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు తెలిపారు. గురువారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఏర్పాటు మరియు తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ భవనం 2వ అంతస్తు ప్రారంభోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పలువురు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫెడరేషన్ పెట్టబోతున్నాం అనేది ముందు యాజమాన్యాలందరికీ తెలియాలి. పెట్టిన తర్వాత ఏ సమస్య మీద మొట్టమొదటి సమస్య మీద తక్షణ సమస్య మీద మనం ఫైట్ చేయాలి. ఆ తక్షణ సమస్య ఏంటి అంటే మేము ఇచ్చిన అప్పులన్నీ కూడా సకాలంలో మాకు వచ్చేటట్టుగా దానికి భద్రత కల్పించాలి. ప్రభుత్వం మేము ఇచ్చిన డబ్బుకి భద్రత కల్పించాలి. ఆ భద్రత కల్పిస్తే మేము ఇచ్చిన డబ్బులు మాకు కనుక వచ్చినట్టయితే ఇంకా 10 మందికి సాయం చేయడానికి సాధారణ జనానికి, సామాన్య జనానికి, అట్లాగే పేద బడుగు వర్గాలకు ఇచ్చినటువంటి డబ్బులకి మేము వసూలు చేసుకుని మళ్ళీ కొంతమందికి ఇవ్వడానికి వీలుంటుంది. దానికి మేము ఫెడరేషన్ పెట్టాల్సిందే. ఫెడరేషన్ తర్వాత ప్రభుత్వంతో పోరాడాల్సిందే. చట్టాన్ని సవరించే దానికోసం మేము ప్రయత్నం చేయాల్సిందే. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం అనేసరికి ఈ కోఆపరేటివ్ సెక్టార్లో 2 రకాల చట్టాలు ఉన్నాయి. 1964 యాక్ట్, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1995. మాది మా కాకతీయ సొసైటీ మరిన్ని సొసైటీస్ అన్నీ కూడా ఎక్కువగా 1995 యాక్ట్ మీదనే ఆధారపడి నడుపుతూ ఉన్నాం. దీనికి కొన్ని స్వతంత్రంగా డెవలప్ చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ 1995 యాక్ట్ ఎవరు చేశారు అంటే ఎన్టీఆర్ ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి చట్టం ఇది. 1964 అది వేరు. మళ్ళీ 2 నడుస్తున్నాయి. ప్రభుత్వం యొక్క ఒపీనియన్ ఏంటంటే 1964 యాక్ట్ నడుస్తుంది, సైమల్టేనియస్గా 1995 యాక్ట్ నడుస్తుంది. 1995 యాక్ట్లో ఏంటంటే ఉపయోగం, ఈ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని సొంతంగా నిర్ణయాలు తీసుకుని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది 1995లో. అదే సమయంలో ప్రభుత్వం ఆ రోజునే ఎన్టీఆర్ హయాంలోనే ఈ ఇచ్చినటువంటి అప్పుల్ని వసూలు చేసుకోవడానికి మాకు కూడా కొన్ని పవర్స్ ఇచ్చినట్టయితే ఈ బాధపడి ఉండేది కాదు. మేము తెల్లారులు పనిచేయాలా, కష్టపడాలి, యాజమాన్యం అప్పులు ఇవ్వాలి, వసూలు చేసుకోవడానికి మాకు సరైనటువంటి అధికారం లేకుండా పోయింది. అందుకోసం మేము ఈ ఫెడరేషన్ స్థాపిస్తున్నాం. రేపు 18వ తారీఖు మీటింగ్లో. ప్రజల ముందుకు రాలేని ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. పట్టణంలోని ఐతానగర్లో టీడీపీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ తిరిగి ప్రజలను మోసపూరిత మాటలతో జరగని అభివృద్ధిని జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆక్షేపించారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు పంటకు క్రాప్ హాలిడే ప్రకటించడం తొలిసారిగా రాష్ట్రంలో చూశామన్నారు. రైతులకు ఎంతగానో మేలు చేసే పోలవరం ప్రాజెక్టును అటకెక్కించిన ఘనత జగన్కే సొంతమని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో కల్లబొల్లి మాటలతో తిరిగి అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని పార్టీ శ్రేణులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణంలోని వార్డులన్నింటిలో పార్టీ శ్రేణులు పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపి చైతన్యవంతులను చేయాలన్నారు. లోకల్ అని చెప్పే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా ఈసారి జగన్ను కాదు నన్ను చూసి ఓట్లు వేయమనే పరిస్థితికి దిగజారని విమర్శించారు. యావత్తు తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కాస్ట్, కలర్, క్రీడ్కి అతీతంగా రాష్ట్రం నష్టానికి గురవుతుందని చెప్పి భావనకి వచ్చిన సందర్భం. భారతీయ జనతా పార్టీతో పొత్తు నష్టం జరిగిద్దేమన్న భావన అక్కడక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా చదువు చెప్పించాలి, బాధ్యత పాలనలో ఉన్న పాలకులదని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. 18 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి కూడా ఎవరైతే దారిద్ర్య రేఖ దిగునున్నారో వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి గురి కాకూడదని చెప్పి
ఆ రకమైనటువంటి ఆర్థిక పరిపుష్టతని వాళ్ళకి కలగజేసేలాగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దీంతోపాటు యువతకి నిరుద్యోగ భృతి అనేది కాకుండా ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టుగా ఒక పురుషులకే కాదు చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవసరాన్ని గుర్తించి ఉద్యోగాల్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరిశ్రమలు, ఆ పరిశ్రమలతో పాటు ఉద్యోగాలు, ఉపాధిని ఏ రకంగా ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచన చేసి దాన్ని కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ సమకూరాలి అంటే సంక్షేమం, అభివృద్ధితో పాటు సామాజిక మార్పును కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీఎల్కి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని ఒకటి ఏర్పరచాలని చెప్పి కూడా మన ప్రయత్నం. మరి ప్లానింగ్ వచ్చేటప్పటికే ఉద్యోగాలకి లేకపోతే ఖర్చులు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు మనం చాలా తక్కువ చూపించేవాళ్ళం. అంటే ఏమి చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. 2,52,000 కోట్లు మేము పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి 23 లక్షల్లో 2,53,000 కోట్లు ఎంత శాతం అండి? 10% కూడా లేనటువంటి, అంటే మీరు సంక్షేమం పేరిటన, మీరు నవరత్నాల పేరిటన, మీరు చెప్పే కార్యక్రమంలో మీ మాటల ప్రకారం మొత్తం ఆదాయంలో అప్పులు 2 కూడా తీసుకొస్తే ఆ రెండిట్లో మీరు పంచింది ఎంత అంటే 10% మాత్రమే పంచారని. మిగతా 90% ఏమైంది అనేది మీరు చెప్పలేనటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే, ఒక పక్కన కాగ్ కూడా ఏదైతే స్వచ్ఛందంగా ఈ రోజున ఏదైతే ఆడిటింగ్ చేసే సంస్థ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నువ్వు కొన్నిటికి లెక్కలు చూపించలేకపోతున్నావు, కొన్నిటినే పక్కకు ఏదైతే దేనికైతే నిర్దిష్టంగా దీనికే ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ చెప్పుకున్న వాటిని దానికి ఖర్చు పెట్టకుండా పక్కకు మరలించాం, ఎందుకు మరలించాం అనే దానికి కూడా సమాధానం లేదు. కొంత డబ్బుకి దాదాపు 43,000 కోట్ల రూపాయలకి ఇంతవరకు నువ్వు లెక్క చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తామో పక్కన ఉందాం కాసేపు. నీకు వ్యక్తిత్వం ఉంటే, నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాడు అయితే ఇక్కడ రాజధానిని తొలగిస్తూ ఉంటుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? నీకేమి అడ్డం ఉంది మాట్లాడటానికి? గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భవనం వారి వీధిలో నివాసం ఉంటున్న రామశెట్టి అలేఖ్యను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఇంట్లో పై గదిలో భర్త శ్రీనివాస్ ఉండగా కింద గదిలో అలేఖ్య నిద్రిస్తుంది. ఉదయం చూసేసరికి గొంతు కోసి మృతి చెందిన స్థితిలో అలేఖ్య మృతదేహం నగ్నంగా పడి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని కేసులు కూడా ఉన్నాయని భర్త రమేష్ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలేఖ్యని వేధిస్తున్నాడని, తన వద్దకు రావాలని, తన భార్యను తరచూ వేధించేవాడని, తనపై హత్యా ప్రయత్నం కూడా చేశాడని, తమను చంపుతామని పలుమార్లు హెచ్చరికలు చేశాడని, పలు కేసులు కూడా పెట్టామని, కోర్టులో కేసులు నడుస్తున్నాయని, శ్రీనివాస్కి శిక్ష పడే అవకాశం ఉండటంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, తమను బెదిరింపుల వరకే ఆగుతాడు అనుకున్నాం కానీ ఇలాంటి ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదని భర్త రమేష్ ఆరోపించారు. మహిళ హత్యపై తెల్లవారుజామున తమకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, తెల్లవారుజామున హత్య జరిగినట్లు తెలుస్తుందని, షార్ప్ వస్తువుతో గొంతు కోయటంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యి చనిపోయిందని, ఒక వ్యక్తితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు చెబుతున్నారని, హత్య జరిగిన విధానం చూస్తే తెలిసిన వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారని తెలుస్తుందని, నిందితుడి కోసం బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని సిఐ సుధాకర్ తెలిపారు. అయితే గతంలో కొంత వేరే వాళ్ళకు వైరం ఉందని వాళ్ళ భర్త మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తాను. టీమ్స్ ఫామ్ చేశాము. టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఇది దాదాపు ఈ మర్డర్ ఎర్లీ మార్నింగ్ జరిగిందని అనుమానపడతా ఉన్నాం. క్లూస్ టీమ్ రావాలి. క్లూస్ టీమ్స్ కూడా వచ్చి ఒకసారి వెరిఫై చేసి వీళ్ళైతే ముద్దాయిని వెంటనే పట్టుకుంటారు. అంటే మర్డర్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే తెలిసిన వ్యక్తే, అంటే కుటుంబానికి తెలిసిన వ్యక్తే, అత్యంత సన్నిహితులే అంటే
అంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే మర్డర్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే మర్డర్ జరిగిన విధానాన్ని షార్ప్ ఆబ్జెక్ట్తో మెడ కట్ అయిన మెడ భాగంలో కట్ అయినట్టుంది. షార్ప్ ఆబ్జెక్ట్తో అతను మెడ మీద గాయం చేశాడు. అందువల్ల బ్లడ్ యూజ్ అయిపోయి బ్లడ్ కాసి చనిపోయిందని అనుమానపడతాం. మీ సుమారు ఇది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది. పిల్లలు కింద భర్త ఉన్నాడు, పైన పిల్లలు పడుకొని ఉంటారు. అంటే కింద పైన ఉంటారు వాళ్ళు. పిల్లలు అయితే పైన ఉండడం జరిగింది. ఆమె పిల్లలు పైన పడుకున్నారు, భర్త కింద ఉన్నాడు. సో భర్త ఉదయాన్నే కాల్ చేయడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ పార్టీ నేతలు ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ మైనింగ్ పై విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు వాటాలు వేసుకుని పంచుకుంటూ అక్రమ మైనింగ్ ను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీటీ అనేక సార్లు ప్రభుత్వ తీరును తప్పుపట్టినా బరితెగించి ఇసుకదంతా కొనసాగించడం దారుణమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వత్తాసు పలికే అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని ఆనందబాబు హెచ్చరించారు. ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నట్లు మాజీ మంత్రి అంబటి రాయుడు తెలిపారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ తో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఆయన్ను వైద్యులు పరీక్షించి ట్రీట్మెంట్ చేశారు. విద్యా, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపిన మంత్రి అంబటి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులు పెరిగాయన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలోకి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వచ్చాయి. కార్పొరేట్ హాస్పిటల్లో కన్నా కూడా మెరుగైన వైద్యం ఇక్కడ జరుగుతుందని నమ్ముతాను. కాకపోతే రష్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంతా బందీగా ఉంటుంది, పేద ప్రజానికి ఉంటారు అని సందేహిస్తారు తప్ప బెటర్ వైద్యం జరిగేది ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అందుకే కార్పొరేట్ హాస్పిటల్ మర్యాదలు తెచ్చుకోండి. ఈరోజు బాగా నాకు బాగా భరించలేని నొప్పి వస్తుంది రాత్రి నుంచి. హాస్పిటల్కి వెళ్ళని గత్యంతరమైన పరిస్థితి వస్తే నేను వచ్చాను. లోపలంతా వాపు ఉన్నారు, అల్సర్ కూడా ఉన్నారు. ట్యాబ్లెట్స్ రాసిచ్చాను. ఈ వైద్య రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్. వైద్య రంగానికి గవర్నమెంట్ చాలా ప్రయారిటీ ఇస్తుంది. వైద్య రంగానికి ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. వైద్యం, విద్య ఈ రెండు పేదవాడికి అందాలని భావించేటటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 17, 18 తేదీలలో ప్రజ్ఞా వికాస్ మోడల్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న మోడల్ పరీక్ష వాల్ పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. 10వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను అర్థం చేసుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ప్రజ్ఞా వికాస్ మోడల్ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్తో పాటు బహుమతులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో జరగనున్న పరీక్షల్లో 10వ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటినీ అర్థం చేసుకుని విద్యార్థుల యొక్క నైపుణ్యాలు పెంచడానికి ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకి ప్రజ్ఞా వికాసం అనే పరీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పరీక్ష రేపు ఫిబ్రవరి 17, 18 అని శని ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా జరగబోతూ ఉంది. ఈ ప్రజ్ఞా వికాసం ప్రశ్నాపత్రాలని అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు రూపొందించారు. ఈ ప్రశ్నాపత్రం ఆన్సర్ చేయటం వల్ల రేపు పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ ప్రశ్నలు అనేది కూడా విద్యార్థులకి మరి స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఈ 17, 18 ఫిబ్రవరిలో జరిగేటటువంటి ప్రజ్ఞా వికాసం పరీక్షని విజయవంతం చేయాలని తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఎస్ఎఫ్ఐ ప్రధానంగా ఈ పరీక్షకు సంబంధించినటువంటి నిర్వహణ మొత్తం చూస్తూ ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మున్సిపల్ ఉద్యోగులు. తెనాలి పట్టణ గంగానమ్మపేటలో హత్యకు గురైన వివాహిత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.